ఇదండి కట్ వర్క్ ప్యాటర్న్. ఇది వచ్చేసి బ్యాక్ నెక్. బ్యాక్ వచ్చేసి రెడ్ అండ్ గోల్డ్ జరీ, సిల్వర్ జరీ కాంబినేషన్లో యూజ్ చేసాము. మిడిల్లో జర్కన్ అనేది స్టోన్ పెట్టాము. దాని తర్వాత అవుట్లైన్ మొత్తము మనం వైట్ కలర్ స్టోన్ అనేది యూజ్ చేసాము. ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. దీంతో పాటు వచ్చేసి ఫ్రంట్ నెక్ ఇలా చేసాము. ఇది వచ్చేసి హ్యాండ్ ప్యాటర్న్ అండి. హ్యాండ్ ప్యాటర్న్ వచ్చేసి ఎల్బో హ్యాండ్ కస్టమర్ది. దీనిలో వచ్చేసి హ్యాండ్ కట్ వర్క్ హ్యాండ్ వస్తుంది. పైన వచ్చేసి రెడ్ శారీ మొత్తం రెడ్ కలర్లో ఉంది. లైట్గా గోల్డ్ అండ్ సిల్వర్ జరీలో ఉంది బార్డర్స్. సో అందుకని చెప్పేసి మనం గోల్డ్ సిల్వర్ బార్డర్స్ యూజ్ చేసుకొని రెడ్ కలర్తో మనం యూజ్ చేస్తాం. వర్క్ కూడా చూడండి మంచిగా ఎంబోజ్ అయింది, చాలా నీట్గా వచ్చింది. ఇదండి మనం చేసిన ఈ రోజు వర్క్. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక వర్క్ కూడా చూపిస్తాను, అది కూడా చూసేద్దాం. ఇది వచ్చేసి మిర్రర్ వర్క్ చూస్తున్నారండి. ఇది వచ్చేసి మిర్రర్ వర్క్ అండి. ఈ వర్క్ కూడా చాలా చాలా బాగా వచ్చింది. శారీ మొత్తం ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్లో ఉంది. దీనిలో వచ్చేసి గోల్డ్ జరీ సిల్వర్ జరీ ఉంది. మొత్తం అవుట్లైన్ అంతా వైట్ కుందంతో హైలైట్ చేసాము. మీల్లో వచ్చేసి జర్కన్ యూజ్ చేసాము. ఇంకోటి వచ్చేసి హ్యాండ్ వచ్చేసి బార్డర్ లైన్ ఇచ్చేసి బార్డర్ పైన బూటీస్ అనేది మనం ఈ విధంగా చేసాం. అందుకని చెప్పేసి వర్క్ ఖాళీగా ఓన్లీ హ్యాండ్ బార్డర్ ఒకటే కాకుండా పైన బూటీస్ రావడం వల్ల హ్యాండ్కి వేసుకున్నప్పుడు కూడా చాలా చాలా గ్రాండ్ లుక్ ఉంటుందండి. ఇది వచ్చేసి మన సెకండ్ బ్లౌజ్. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ బ్లౌజ్ అండి. పికాక్ డిజైన్. ఇది కూడా చాలా చాలా బాగుంటుంది, ఒకసారి చూడండి. ఇది వచ్చేసి బ్యాక్ నెక్. ఇంకా దీనికి కుందన్ వర్క్ ఏది చేయలేదు. కుందన్ వర్క్ చేశాక చాలా బాగుంటుంది. మళ్ళీ నేను మన నెక్స్ట్ వీడియోలో నేను ఈ బ్లౌజ్ వర్క్ అయిపోయాక, ఫినిషింగ్ వర్క్ అంతా అయిపోయాక నేను మీకు చూపిస్తానండి. ఇది వచ్చేసి పికాక్స్ చూడండి, లైన్గా పికాక్స్ వచ్చాయి. ఇది వచ్చేసి లైన్ చాలా హైట్గా ఎంబోజ్ అయినట్టు చాలా చాలా నీట్గా వచ్చింది. పికాక్స్ వచ్చేసి లైన్గా పికాక్స్ వచ్చాయి. మధ్యలో ఒక్కటి సింగిల్ కలర్ తీసుకున్నామండి, ఎల్లో కలర్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ నెక్ తీసుకున్నాము. ఇది వచ్చేసి హ్యాండ్స్ విత్ బూట్ అండి. చాలా చాలా బాగుంది. ఈ డిజైన్ చూస్తే నాకే చాలా బాగా అనిపించింది. ఇది కూడా వచ్చేసి హ్యాండ్ బార్డర్స్ ఉంది. ఈ బార్డర్ పైన పికాక్ లైన్ వచ్చేసి మధ్యలో అక్కడక్కడక్కడక్కడ బూట ఇచ్చేసాము. ఇది కూడా చాలా చాలా నీట్గా వచ్చింది. చూసారు కదండి ఇప్పటి వరకు. ఇంకా నెక్స్ట్ మరికొన్ని బ్లౌజ్తో నేను ముందుకు వస్తాను. ఇంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.